अथ त्रयोदशः सर्गः। विमानातु सुसंक्रम्य प्राकारहर्यूथपः हनुमान् वेगवानासीद्यथा విద్యుద్ఘనాంతరే. వానర సేనానాయకుడైన హనుమంతుడు విమానం నుండి ప్రాకారం మీదకి దూకి మేఘాల మధ్యనందు మెరుపు సంచరించేటట్లు మహావేగంగా సంచరిస్తున్నాడు. సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనాత్ అదృష్ట్వా జానకీం సీతా మబ్రవీద్వచనం కపిః. వానర శ్రేష్ఠుడు రావణుని గృహం నుండి దూరంగా వెళ్ళి సీత కనపడపోవడంతో మనస్సులో ఇలా అనుకుంటున్నాడు. భూయిష్టం లోలితాలంకా రామస్య చరతా ప్రియం నహి పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగశోభనాం. రామునకు ప్రియం చేయుటకై నేను సంచరిస్తూ లంకాపట్నాన్నంతా చూశాను. సర్వాంగ సుందరి అయిన సీతాదేవిని మాత్రము చూడలేకపోయాను. పల్వలాని తటాకాని సరాంసి సరితస్తథా నద్యోనూప వనాంతాంచ దుర్గాశ ధరణీధరా లోలితా వసుధా సర్వా నతు పశ్యామి జానకీ. నీళ్లతో నిండిన చిన్న చిన్న పల్లవ ప్రాంతాలు, చెరువులు, పెద్ద చెరువులు, చిన్న చెరువులు, పెద్ద నదులు, జలప్రాయ భూప్రాంతాలు, ప్రవేశింపశక్యం కాని పర్వతాలు, మొత్తం ఇక్కడి భూమి అంతా కలిసివేశాను. కానీ సీతాదేవి మాత్రం కనపడలేదు. ఇహ సంపాతినా సీతా రావణస్య నివేశనే ఆఖ్యాత గృధ్రరాజేన నచ పశ్యామి తామహం. సీత ఇక్కడనే రావణ గృహంలో ఉన్నదని గృధ్రరాజైన సంపాతి చెప్పాడు. కానీ నాకు ఆమె కనపడటం లేదు. ను సీతాథ వైదేహీ మైథిలీ జనకాత్మజ ఉపతిష్టేత వివశ రావణం దుష్టచారిణం. విదేహ దేశమునకు చెందినది, మిథిలలో పెరిగినది, జనకుని కూతురు అయిన సీత చేయునది లేక దుష్ట ప్రవృత్తి గల రావణుని చేరి ఉంటుందా? క్షిప్ర ముత్పతతో మన్యే సీతామాదాయ రాక్షసః బిభ్యతో రామబాణానామంతరా పతితా భవేత్. శ్రీరాముడు ఎక్కడ వస్తాడో అని రాముని బాణాలకు భయపడుతూ రావణుడు సీతను తీసుకువెళ్ళేటప్పుడు ఆమె మధ్యలో ఎక్కడైనా క్రింద పడిపోయి ఉంటుందేమో. అథవా హ్రియమాణాయాః పతిసిద్ధ నిషేవితే మన్యే పతితమార్యాయ హృదయం ప్రేక్ష్య సాగరం. లేదా సిద్ధులు సంచరించే ఆకాశ మార్గంలో రావణుడు తీసుకుపోయేటప్పుడు కిందనున్న సముద్రాన్ని చూసి సీతాదేవి గుండె జారిపోయి ఉంటుందేమో. రావణస్యోరువేగేన భుజాభ్యాం పీడితేన చ తయా మన్యే విశాలాక్ష్య త్యక్తం జీవితమార్యయ. ఎక్కడ జారిపోవును అని రావణుడు భుజాలతో గట్టిగా అదిమి పట్టి మహావేగంగా తీసుకుపోయేటప్పుడు విశాలాక్షి అయిన సీతాదేవి ప్రాణాలు విడిచి ఉంటుందని తలచాడు. ఉపర్యుపరివానూనం సాగరం క్రమతస్తదా వివేష్టమానా పతిత సాగరే జనకాత్మజ. రావణుడు అప్పుడు సముద్రమునకు పై పై ఎగురుతూ వెళుతున్నప్పుడు అతని చేతుల్లో ఇటు అటు పెనుగులాడుతున్న సీతాదేవి సముద్రంలో పడిపోయి ఉంటుంది. అహో క్షుద్రేణ వానేన రక్షంతి శీలమాత్మనః అబంధుర్భక్షితా సీత రావణేన తపస్విని. లేదా బంధువులెవరూ దగ్గర లేక దీనురాలైన సీత తన శీలాన్ని రక్షించుకోవటానికి రావణుడికి లొంగకపోవటంతో ఆ నీచుడు ఆమెను తినేసుంటాడు. అథవా రాక్షసేంద్రస్య పత్నీభిరసితే క్షణా అదుష్టాదుష్టభావాభిరక్షితా సా భవిష్యతి. నల్లని కన్నులు గలది, బుద్ధిమంతురాలు అయిన రాముని భార్య సీతను ఆమె సౌందర్యాన్ని చూసి అసూయ చెందిన రావణుని భార్యలు దుష్ట భావంతో భక్షించేశారేమో.
సంపూర్ణచంద్రప్రతిమం పద్మపత్రనిభేక్షణం రామస్య ధ్యాయతి వక్త్రం పంచత్వం కృపణాగత. దీనురాలైన జానకీదేవి పూర్ణచంద్రునితో సమానము, పద్మపత్రముల వంటి నేత్రముల కలది అయిన శ్రీరాముని ముఖాన్ని ధ్యానిస్తూ విరహబాధతే మరణించి ఉంటుందేమో. హా రామ లక్ష్మణేత్యేవం హాయోధ్యే చేతిమైథిలి విలప్య బహు వైదేహి న్యస్తదేహా భవిష్యతి. విదేహ దేశమునందు పుట్టిన జనక మహారాజు కూతురు సీతాదేవి అయ్యో రామ, అయ్యో లక్ష్మణ, అయ్యో అయోధ్యానగరమా అని ఎంతగానో విలపించి దేహాన్ని విడిచిపెట్టి ఉంటుంది. అథవా నిహితా మన్యే రావణస్య నివేశనే నూనం లాలప్యతే సీత పంజరస్తే వశారిక. లేదా రావణుని గృహంలో బద్ధురాలైన సీత పంజరంలో బంధించిన గోరింకలాగా విలపిస్తూ ఉన్నదేమో. జనకస్య సుతా సీతా రామపత్ని సుమధ్యమా కథముత్పలపత్రాక్షి రావణస్య వశం వ్రజేత్. జనక మహారాజు కూతురు శ్రీరాముని భార్య, సుందరమైన నడుము కలది, నల్లని కలువరేకులు వంటి కనులు కలది అయిన సీత రావణునికి ఎట్లా లొంగిపోతుంది? వినష్టావా ప్రనష్టావా మృతావా జనకాత్మజా రామస్య ప్రియ భార్యస్య నన్నివేదయుతుం క్షమం. జనకుని కూతురు శ్రీరాముని భార్య సీత తప్పిపోయినా, పూర్తిగా కనపడకపోయినా, మరణించిన ప్రియమైన భార్య గల రామునకు తెలపటానికి నేను సందేహిస్తున్నాను. నివేద్యమానే దోషః స్యాద్దోషః స్యాదనివేదనే కథం ను ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతి మే. రామునకు చెప్పినా దోషమే, చెప్పకపోయినా దోషమే. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ పరిస్థితి అంతా నాకు విషమంగా కనిపిస్తోంది. తస్మిన్నే వంగతే కార్యే ప్రాప్తకాలం క్షమం చ కిం భవేదితి మతం భూయో హనుమాన్ ప్రవిచారయత్. నేను తలపెట్టిన పని ఈ విధంగా అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తే కాలానుగుణంగానూ యుక్తంగానూ ఉంటుంది అని హనుమంతుడు చాలాసేపు ఆలోచించాడు. యది సీతామదృష్ట్వాహం వానరేంద్రపురీమితః గమిష్యామి తతః కో వా పురుషార్థో భవిష్యతి. నేను సీతాదేవిని చూడకుండగానే ఇక్కడి నుంచి కిష్కిందకి తిరిగి వెళితే నేను ఏమి సాధించినట్లు? మమేదం లంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి ప్రవేశచ్చైవ లంకాయాః రాక్షసానాం చ దర్శనం. నేను సముద్రమును లంఘించుట, లంకలో ప్రవేశించటం, రాక్షసులను చూడటం ఇవన్నీ వ్యర్థమైపోతాయి కదా. కిం మాం వక్ష్యతి సుగ్రీవో హరయో వా సమాగతాః కిష్కింధాం సమనుప్రాప్తం తౌ వా దశరథాత్మజో. కిష్కింధకు తిరిగి వెళ్ళిన నన్ను చూసి సుగ్రీవుడు, అక్కడ కలిసి ఉన్న వానరులందరూ, దశరథుని కుమారులు రామలక్ష్మణులు ఏమంటారో. తత్వాతు యది కాకుత్సం వక్ష్యామి పరమప్రియం నదృష్టేతి మయా సీత తతక్షతి జీవితం. నేను రాముని దగ్గరికి వెళ్ళి సీతాదేవి కనపడలేదు అని చాలా అప్రియమైన మాట చెప్పితే అది వినగానే అతడు ప్రాణాలు విడిచేస్తాడు. పరుషం దారుణం క్రూరం తీక్షణమింద్రియతాపనం సీతా నిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా స న భవిష్యతి. సీతాదేవి కనపడలేదు అనే దుర్వాక్యం రామునికి చాలా పరుషమైంది, భయంకరమైంది, క్రూరము, తీక్షణము అయింది. ఇంద్రియాలని తపింపచేసేది అయినా ఆ వాక్యాన్ని వినగానే అతడు ఇంక జీవించలేడు. తం తు కృచ్ఛ గతం దృష్ట్వా పంచత్వగతమానసం
పృశానురక్తో మేధావి న భవిష్యతి లక్ష్మణః. కష్టాలలో చిక్కుకున్న శ్రీరామచంద్రుడు బాధతో మరణాన్ముఖుడై ఉండుట చూసి అతని అందు ఎంతో ప్రేమగలవాడు మేధావి అయినటువంటి అతని సోదరుడు లక్ష్మణుడు కూడా జీవించడు. నష్టౌ భ్రాతరౌ శ్రుత్వా భరతోపి మరిష్యతి భరతం చ మృతం దృష్ట్వా శత్రుఘ్నో న భవిష్యతి. రామలక్ష్మణుల మరణ వార్త వినగానే వారి సోదరుడు భరతుడు మరణించును. భరతుడు మరణించుడు చూసి శత్రుఘ్నుడు కూడా మరణించును. పృత్వాన్ మృతాన్ సమీక్ష్యాధ్య నభివశ్యంతి మాతరః కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ న సంశయః. పుత్రులందరూ మరణించడం చూసి తల్లులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడా ప్రాణాలు విడిచేస్తారు. కృతజ్ఞః సత్యసంధచ్చ సుగ్రీవః ప్లవగాధిపః రామం తథా గతం దృష్ట్వా తతక్షక్ష్యతి జీవితం. కృతజ్ఞుడు సత్యసంధుడు అయిన వానరరాజు సుగ్రీవుడు ఆ విధంగా రాముడు లక్ష్మణుడు మరణించటం చూసి తాను కూడా ప్రాణాలు విడిచేస్తాడు. దుర్మనా వ్యధితా దీనా నిరానందా తపస్విని పీడితా భర్తృశోకేన రుమాత్యక్షతి జీవితం. భర్త అయిన సుగ్రీవుడు మరణించగానే అతని భార్య రుమ దుఃఖపీడితురాలై కలత చెందిన మనస్సుతో ఎంతో బాధపడుతూ దీనురాలై ఆనందం లేక జాలి పడవలసిన స్థితిలో ప్రాణాలు విడిచేస్తుంది. వాలిజేన తు దుఃఖేన పీడితా శోకకర్మితా పంచత్వం చ గతేరాగ్ని తారాపి న భవిష్యతి. ముందుగానే వాలి మరణించటం వల్ల కలిగిన బాధతోటి దుఃఖంతో ఉన్నటువంటి తార సుగ్రీవుడు కూడా మరణించాడని తెలిస్తే తాను కూడా మరణిస్తుంది. మాతాపిత్రోర్వినాశేన సుగ్రీవ వ్యసనేన చ కుమారోప్యంగదః కస్మాత్ ధారాయిష్యతి జీవితం. తల్లిదండ్రులు మరణించి సుగ్రీవునికి కూడా అంత ఆపద వచ్చిన తర్వాత కుమారుడైనటువంటి అంగదుడు మాత్రం ఎలా జీవిస్తాడు? శత్రుజేన తు దుఃఖేన హ్యభిభూతా వనౌకసః శిరాంస్యభిః నిశ్యంతి తలైర్ముష్టిభిరేవ చ. వానరులందరూ తమ రాజునకు కలిగిన దుఃఖాన్ని భరించలేక అరచేతులతోటి పిడికిళ్లతోని తమ తలలను బాదుకుంటారు. సాంత్వేనాను ప్రదానేన మానేన చ యశస్వినా లాలితాః కపిరాజేన ప్రాణాక్షక్ష్యంతి వానరాః. మంచి మాటలు చెప్తూ పారితోషికాలు పుచ్చుకుంటూ గౌరవిస్తూ సుగ్రీవునిచే లాలన చేయబడిన వానరులు అతడు మరణించగానే ప్రాణాలు విడిచేస్తారు. నవనేషు నా శైలేషు నా విరోధేషు వా పునః క్రీడామనుభవిష్యంతి సమేత్య కపికుంజరాః. ఇటుపైన వానరులందరూ కలిసి వెనకట్లాగా అడవుల్లో కానీ పర్వతాల మీద కానీ గృహాలందు కానీ క్రీడా సుఖాన్ని అనుభవించరు. సపుత్రదారాః సామాత్యా భర్తృవ్యసన పీడితాః శైలాగ్రేభ్యః పతిష్యంతి సమేషు విషమేషు చ. వానరులందరూ ప్రభువుకు కలిగిన దుఃఖంచే పీడింపబడిన వారే భార్యాపుత్రులతోనూ ఇతర సహచరులతోనూ కలిసి పర్వత శిఖరాలపై నుండి సమప్రదేశాల్లోనూ విషప్రదేశాలందు దుమికి మరణించగలరు. విషముద్బంధనం వాపి ప్రవేశం జ్వలనస్య వా ఉపవాసమధోశస్త్రం ప్రచరిష్యంతి వానరాః. వానరులందరూ విషం తిని కానీ ఉరిపోసుకొని కానీ అగ్నిలో ప్రవేశించి కానీ ఉపవాసం చేసి కానీ ఆయుధాలతో పొడుచుకొని కానీ ప్రాణాలు విడవగలరు. ఘోరమారోదనం మన్యే గతే మయి భవిష్యతి
ఇక్ష్వాకుకులనాశస్య నాశసచ్చైవ వనౌకసాం. నేను తిరిగి వెళ్ళినచో ఇక్ష్వాకుకులం నశిస్తుంది, వానరులందరూ నశిస్తారు. ఈ విధంగా భయంకరమైన ఏడుపు సంభవిస్తుంది. సోహం నైవ గమిష్యామి కిష్కింధాం నగరీమితః న చ తిష్యామ్యహం ద్రష్టుం సుగ్రీవం మైథిలీం వినా. నేనిక్కడి నుండి కిష్కింధకి వెళ్ళను. సీత వార్త తెలియకుండా నేను సుగ్రీవం చూడటానికి వెళ్ళడం మంచిది కాదు. మయ్య గచ్చతి చేహస్తే ధర్మాత్మానో మహారథో ఆశయాతౌ ధరిష్యేతే వానరాస్య మనస్వినః. నేను వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతే ధర్మాత్ములు మహారథులు అయిన ఆ రామలక్ష్మణులు, మానవంతులైన వానరులు హనుమంతుడు వస్తాడు, శుభవార్త తెస్తాడు అనే ఆశతో జీవించి ఉంటారు. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమాలికః వానప్రస్థో భవిష్యామి యదృష్ట్వా జనకాత్మజాం సాగరానూపజే దేశే బహుమూల ఫలోదకే. సీత కనపడకపోతే నేను నియమాన్ని పాటిస్తూ వృక్షమూలంలో నివసిస్తూ చేతిలో పడినాన్ని తీసుకుంటూ నోటికి అందిందాన్ని తింటూ దుంపలు ఫలాలు నీరు సమృద్ధిగా ఉన్న సముద్ర జలప్రాయ ప్రదేశాల్లో వానప్రస్థ జీవనాన్ని గడుపుతాను. చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్ధమరణీ సుతం ఉపవిష్టస్య వా సమ్యగ్గింజినం సాధయిష్యతః శరీరం భక్షయిష్యంతి వయసాః స్వాపదాని చ. లేదా చితను ఏర్పరచుకొని ప్రజ్వలించుచున్న అగ్నిలో ప్రవేశిస్తాను, లేదా అనసన వ్రతమును అవలంబించి కూర్చున్న నా శరీరాన్ని కాకులు క్రూర జంతువులు తినివేసేస్తాయి. ఇదం మహర్షిభిదృష్టం నిర్యాణమితి మే మతిః సమ్యగాపః ప్రవేక్ష్యామి నాచాత్పశ్యామి జానకీం. ఇలాంటి పరిస్థితుల్లో మహర్షులు చెప్పిన ప్రాణత్యాగోపాయము ఇదే అని నా అభిప్రాయం. సీతాదేవి కనపడకపోతే తిన్నగా పోయి నీటిలో దూకేస్తాను. సుజాతమూలా సుభగా కీర్తిమాలా యశస్విని ప్రభగ్నా చిరరాత్రాయ మమ సీతామపశ్యతః. యశస్సుతో కూడిన సుందరమైన కీర్తిమాల చాలా కాలం నుండి దృఢమైన మూలముతో పెరిగి ఉన్నది. అట్టి కీర్తిమాల నేడు నేను సీతను చూడజాలకపోవడంతో నశించిపోతుంది. తాపసో వా భవిష్యామి నియతో వృక్షమాలికః నేతః ప్రతిగమిష్యామి తామదృష్ట్వా సితే క్షణాం. లేదా నియమములు అవలంబించి వృక్షమూలాల్లో కూర్చుండి ముని జీవితాన్ని గడుపుతాను. నల్లని నేత్రములు గల ఆ సీతను చూడకుండా ఇక్కడి నుండి వెనుకకు మాత్రం నేను వెళ్ళను. యదీతః ప్రతిగచ్ఛామి సీతామనధిగమ్యతాం అంగదః సహతైః సర్వైర్వానరైర్న భవిష్యతి. నేను సీతజాడను తెలుసుకొనకుండా ఇక్కడ నుండి తిరిగి వెళితే అంగదుడు వానరులందరూ కూడా జీవించరు. వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. మరణించటం అనేక దోషాలకు హేతువు. మానవుడు బ్రతికి ఉంటే మంగళాలను చూడవచ్చు. అందువలన నేను ప్రాణాలను విడవను. జీవించి ఉన్నవాళ్ళు ఏనాటికైనా తప్పక కలుసుకుంటారు. ఏవం బహువిధం దుఃఖం మనసా ధారయన్ముహుః నాజ్యగచ్చత్తథా పారం శోకస్య కపికుంజరః. హనుమంతుడు ఈ విధంగా కలిగిన అనేక విధాలైన దుఃఖాన్ని మనసులోనే అణుచుకుంటున్నాడు. ఆ శోకానికి అంతం కనబడకుండా ఉన్నది. రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలం కామమస్తు హృతా సీత ప్రత్యాచీర్ణం భవిష్యతి. హరించబడిన సీత విషయం ఏమైనాను దశకంఠుడు మహాబలుడు అయిన రావణుణ్ణి చంపివేస్తాను. దీంతో అతడు చేసిన దానికి ప్రతిక్రియ నేను చేసినట్లు అవుతుంది.
అథవైనం సముక్షిప్య ఉపర్యుపరి సాగరం రామాయోపహరిష్యామి పశుం పశుపతేరివ. లేదా ఈ రావణ్ణి సముద్రం పైన ఎత్తుకొని పోయి పశువుల యజమానికి అతని పశువును అప్పగించినట్లుగా రామునికి అప్పగించేస్తాను. చింతాం సమాపన్నః సీతామనధిగమ్యతాం ధ్యానశోకపరీతాత్మా చింతయామాస వానరః. హనుమంతుడు సీత కనపడకపోవడంతో ఈ విధంగా బాధపడుతూ అనేక విధాలైన ఆలోచనలు శోకము మనసును బాధిస్తుండగా ఇలా అనుకున్నాడు. యావసీతాం హి పశ్యామి రామపత్నీం యశస్వినీం తావదేతాం పురీం లంకాం విచినోమి పునః పునః. శ్రీరాముని భార్య యశస్శాలిని అయిన సీతాదేవి కనపడేంత వరకు నేను ఈ లంకాపట్నాన్ని మాటి మాటికి వెతుకుతాను. సంపాతివచనాచ్చాపి రామం యజ్ఞానయామ్యహం అపశ్యన్ రాఘవో భార్యం నిర్దహేత సర్వవానరాన్. సంపాతి చెప్పినాడు కదా అని సీతాదేవి లంకలో ఉన్నదని చెప్పి నేను రాముణ్ణి ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ అతని భార్య కనపడకపోతే ఆ రాముడు వానరులందరినీ కాల్చివేస్తాడు. ఇహైవ నియతాహారో వక్ష్యామి నియతేంద్రియః నామత్కృతే వినశేయుః సర్వే తే నరవానరః. ఆహార నియమాలను పాటిస్తూ ఇంద్రియాలను నిగ్రహించుకొని ఇక్కడే ఉండిపోతాను. రామాది నరులు అంగద సుగ్రీవాది వానరులు నా మూలాన నశించకూడదు. అశోకవనికా చేయం దృశ్యతే యా మహాద్రుమా ఇమామధిగమిష్యామి నహీయం విజితామయా. పెద్ద పెద్ద వృక్షాలతో అశోకవనం ఎదురుగా కనపడుతోంది. నేను ఈ వనంలో వెతకలేదు, అందుచేత దానిలోకి వెళతాను. వసూన్ రుద్రాంస్తథా ఆదిత్యా అశ్వినౌ మరుతోపి చ నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః. వసువులకు రుద్రులకు ఆదిత్యులకు అశ్వనీ దేవతలకు మర్తులకు నమస్కరించి రాక్షసుల దుఃఖాన్ని వృద్ధి పొందించుటకై ఈ వనంలో ప్రవేశిస్తాను. జిత్వాతు రాక్షసాన్ సర్వా ఇక్ష్వాకుకుల నందినీం సంప్రదాస్యామి రామాయ యథా సిద్ధిం తపస్విని. రాక్షసులందరినీ జయించి తపోధనులకు సిద్ధిని అందించినట్లుగా ఇక్ష్వాకుల నందవర్ధిని అయిన సీతాదేవిని రాముని వద్దకు చేరుస్తాను. సా ముహూర్తమివ ధ్యాత్వా చింతావగ్రదితేంద్రియః ఉతతిష్టన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజః. మహాతేజశాలి వాయునందనుడు అయిన హనుమంతుడు విచారము చేత కట్టబడిన ఇంద్రియములు కలవాడై క్షణకాలం పాటు ఆలోచించి అశోకవనంలో ప్రవేశించదలిచి లేచాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. లక్ష్మణ సమేతుడైన రామునకు జనకుని పుత్రి అయిన సీతాదేవికిని నమస్కారము. రుద్రునకు ఇంద్రునకు యమునకు వాయుదేవునకు నమస్కారము. చంద్రునకు సూర్యునకు మరుద్గణములకు నమస్కారము. సతేభ్యస్తు నమస్కృత్వా సుగ్రీవాయ చ మారుతిః దిశః సర్వాః సమాలోక్య హ్యశోకవనికాం గతః. హనుమంతుడు రామాదులకు సుగ్రీవునకు నమస్కరించి ఒక్కసారి అన్ని దిక్కుల వైపు చూసి అశోకవనం వైపు వెళ్ళాడు. సా గత్వా మనసా పూర్వమశోకవనికాం శుభాం ఉత్తరం చింతయామాస వానరో మారుతాత్మజః. వాయుపుత్రుడైన హనుమంతుడు ముందుగానే మనసా అశోకవనంలో ప్రవేశించి తరువాత చేయవలసిన పనిని ఆలోచించాడు. ధ్రువంతు రక్షో బహుళా భవిష్యతి వనాకుల అశోకవనికా పుణ్యా సర్వ సంస్కార సంస్కృత. అశోకవనము రాక్షసులతో నిండినదై
వృక్షాలతో వ్యాకులమై అన్ని విధాలైన సంస్కారముల చేత సంస్కృతమై పుణ్యప్రదంగా ఉండి ఉంటుంది. రక్షిణఛాత్ర విహితా నూనం రక్షంతి పాదపాన్ భగవానపి సర్వాత్మా నాతిక్షోభం ప్రవాతి వై సంక్షిప్తోయం మయాత్మా చ రామార్థే రావణస్య చ. ఈ ఉద్యానవనంలో రక్షకభటులు నియమితులై తప్పక వృక్షాలను రక్షిస్తూ ఉంటారు. సర్వాంతర్యామి పూజ్యుడు అయిన వాయుదేవుడు కూడా తీవ్రత్వం లేకుండా వీస్తున్నాడు. రాముని కార్యాన్ని సిద్ధించటానికి రావణ్ణి కంటపడకుండా నేను నా శరీరాన్ని చాలా చిన్నదిగా చేసుకున్నాను. సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాః సర్షిగణాస్త్విహ బ్రహ్మ స్వయంభూర్భగవాన్ దేవాచ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిచ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభుత్ వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ. ఋషిగణములు దేవతలు నాకిక్కడ కార్యసిద్ధిని ఇస్తారు. స్వయముగా జన్మించినవాడు మహాబలశాలి అయిన బ్రహ్మదేవుడు, దేవతలు, అగ్ని, వాయువు, వజ్రధారి అయిన దేవేంద్రుడు, పాశమును ధరించిన వరుణుడు, చంద్రసూర్యులు నాకు కార్యసిద్ధిని ఇచ్చెదరుగాక. అస్మినౌ చ మహాత్మానౌ మరుతః సర్వ ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః పశ్యంతి మమ ఏ చాన్యే షదృష్టా పథిగోచరాః. మహాత్ములైన అశ్వనీ దేవతలు, మరుత్తులు, శివుడు నాకు కార్యసిద్ధినిచ్చెదరుగాక. సకల భూతములు, భూతముల అధిపతి అయిన సర్వేశ్వరుడు, కనపడకుండా మార్గములో ఉండు ఇతర దేవతలు నాకు కార్యసిద్ధిని ఇవ్వగలరు. తదున్న సంపాండుర దంతమవ్రణం శుచిస్మితం పద్మఫలాశలోచనం ద్రక్ష్యేతదార్యవదనం కదా నహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. ఎత్తైన నాసిక, తెల్లని దంతాలు, తెల్లని చిరునవ్వు, తామర రేకుల వంటి నేత్రము కలది, ఎట్టి దోషము లేనిది, చంద్రబింబము వలె కనబడునది అయిన ఆ పూజ్యురాలైన సీతాదేవి ముఖాన్ని నేను ఎప్పుడు చూస్తానో కదా. క్షుద్రేణ పాపేన నృశంస కర్మణా సుదారుణాలంకృతవేషధారిణా బలాభిభూతా హ్యబలా తపస్విని కథం ను మే దృష్టిపథేద్యసా భవేత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 13వ సర్గః. నీచుడు, పాపాత్ముడు, క్రూరమైన పనులు చేయవాడు, చాలా భయాన్ని కలిగించేటట్లుగా అలంకారం చేసుకొనినవాడు అయిన రావణుడు దీనురాలు, అబల అయిన ఆ సీతను బలాత్కారముగా అపహరించాడు. అట్టి సీత ఎప్పుడు నా కంటికి కనపడుతుందో కదా.